అరే మీరా, ఏంటిలా వచ్చారు? నైట్ ఏర్పాట్లన్నీ బాగున్నాయా? ఏమైందండి? నన్ను అలా కోపంగా చూస్తున్నారు? ఏదైనా పొరపాటు జరిగిందా? మేం మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. మీరు మాతో పాటు హైదరాబాద్ రావాలి. గుడ్ మార్నింగ్ సార్. ఇది మేమిచ్చామని మీ అమ్మగారికి ఇవ్వండి. ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. హైదరాబాద్ దేనికండి? నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. నేనెందుకు వస్తాను? మీకు విజయాంబిక తెలుసా? ప్లీజ్ రాఘవ, రాఘవ. విజయాంబిక అంటున్నారంటే వీళ్ళు వాళ్ళ మనుషులా? ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి పారిపోదాం. అమ్మకి దూరంగా ఉంటున్న అభాగ్యురాలిని. మా అమ్మ మిమ్మల్ని కూడా కన్న బిడ్డలాగే చూసుకుందని విన్నాను. కానీ మీరు మా అమ్మకి ఎందుకు అలా చేశారు? అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. లేవండి. లేదమ్మా, నన్ను క్షమించండి. నన్ను మీరు క్షమిస్తేనే నేను లేస్తాను. ముందు లేవండి. మీరు చేసిన తప్పుకి క్షమాపణ లేదు. లేవండి. అమ్మా రూపమ్మ, అంత మాట అనుకు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ విజయాంబిక చేసిన బ్లాక్మెయిల్ కి బెదిరిపోయి ఆ రోజు అలా చేశాను. మళ్ళీ ఎన్నోసార్లు ఇంటికొచ్చి అయ్యగారికి నిజం చెప్పాలనుకున్నాను. కానీ అప్పటికే ఆ విజయాంబిక అయ్యగారి మనసు మొత్తం అనుమానంతో నింపేసింది. వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తే చంపేస్తానని బెదిరించిందమ్మా. అందుకేనమ్మా విజయాంబికకు భయపడి ఇలా దూరంగా వచ్చి ఇక్కడ బతుకుతున్నాను. ఎప్పుడో 2 ఏళ్ల వయసులో చూశానమ్మా. మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. ఈ చేతులతో ఎత్తుకున్నాను. నా వీపు మీద కూర్చోబెట్టుకొని ఏనుగాట ఆడించేవాణ్ణి.